హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ అయితే చికెన్ ఫ్రై అండి. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా మసాలా ఏది వేయకుండా గ్రేవీ కూడా వచ్చేలాగా ఈరోజైతే కర్రీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా. ముందైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేసి కొద్దిగా ఆయిల్, సాల్ట్, పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒకటి లేదా 2 టమోటో, ఒక ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. కావాలి అంటే వీటికి ఒక 2 చెక్క లవంగ కూడా వేసుకోండి. వద్దు అంటే స్కిప్ చేయండి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా బాగా చికెన్ కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు కారపొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా ఇందులోకి వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మీకు గ్రేవీ ఇంకాస్త కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అయితే. అంతే అండి, పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీర, పుదీనా వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. గ్రేవీను వస్తుంది, మసాలా కూడా ఎక్కువ ఉండదండి. చాలా ఈజీగా చేసేయచ్చు ఈ గ్రేవీ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.